సో ఫ్రెండ్స్, ఇదైతే పబ్జీ హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చాం. ట్రైనింగ్ అయితే సెలెక్ట్ చేస్తాను, మీకు అర్థమయ్యేలాగా ఫ్రీగా అయితే చెప్పొచ్చు. ట్రైనింగ్ సెలెక్ట్ అవ్వు. సో ట్రైనింగ్ అయితే సెలెక్ట్ చేశాను. ఫాస్ట్గా అయితే లోడ్ అయింది. సెట్టింగ్స్ ఎనేబుల్ డ్యూరింగ్ మ్యాచ్ మేకింగ్ ఇది వచ్చింది. మనకు రికార్డింగ్ అవుతుందో లేదో చూద్దాం. రికార్డింగ్ అయితే అవుతుంది. పబ్జీ కూడా లోడ్ అవుతుంది. స్లోగా ఉన్నట్టు నెట్. పబ్జీ అయితే లోడ్ అయింది. ఇప్పుడు నేను కెమెరా మూమెంట్ అంతా జైరోస్కోప్ పెట్టే వాడుతున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను. AWM అను గ్రోజా తీసుకుంటాను నేనైతే ఇప్పుడు. అంటే AWM సెన్సిటివిటీ బాగా పెట్టాను ఎయిమ్ ప్రిసైజ్ చేయడానికి. నెక్స్ట్ గ్రోజా, తర్వాత మన గ్రోజా బుల్లెట్స్ అయితే తీసుకున్నాం. AWM ఇదైతే తీసుకుంటాను. సో ఇవి 20 తీసుకున్నా. లెవెల్ 3 బ్యాగ్ అంటే ఏం మనకు అవసరం లేదు, జస్ట్ నార్మల్ చూపిస్తున్నా. ఇప్పుడు AWM పెట్టాను అంటే జస్ట్ జైరోతోనే వాడతాను నేను. చూడండి, AWM స్కోప్ లేదు ఏంటి ఇక్కడ పెడతారు. AWM స్కోప్ లేదు, ఇలా పెడతాం. అసలు అర్థం కావట్లేదు ఏంటో. 8x స్కోప్ తీసుకోవాలా దీనికి? అవును, 8x స్కోప్ అయితే తీసుకోవాలి దీనికి. మన 8x ఏది? 8x స్కోప్ అయితే తీసేసుకున్నాను. సో ఇక్కడే ఉంటాను నేను. 8x పెట్టి తీస్తాను. చూడండి ఇప్పుడు అయితే హెడ్ షాట్ వేస్తాను. గాడ్ సెన్సిటివిటీ. సో హెడ్ షాట్ అయితే పడింది. సో ఇది ఎన్ని మీటర్స్? 45, 50 మీటర్స్లో వేస్తాను హెడ్ షాట్. సో ఇలాగైతే సెట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్లో పెడతాను. ఒకసారి 4xకి అయితే దింపుతాను. మళ్ళీ 4x సెట్టింగ్స్ వేరేగా ఉంది దీనికి. ఇప్పుడు మీకు నార్మల్గా గ్రోజా వాడి అంటే జస్ట్ ఒక జైరోతోనే ఇలా ఫైర్ చేసి చూపిస్తాను, అర్థమవుతుంది మీకు. మన ప్లాంక్స్ ఇంకా రాలే. ప్లాంక్స్ అయితే ఇంకా రాలే, అయినా కూడా ఏం పర్లేదు. మనం ఆ ప్లాంక్స్లో వెళ్దాం. గ్రోజాకి అయితే నేను ఏ స్కోప్ అనేది ఏం తీసుకోలే, జస్ట్ నార్మల్గా. ఇంకా పర్లేదు. నాకు తెలిసి మ్యాచ్లో లేవనుకుంటా. సో ఇప్పుడైతే నేను నాక్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను చేసేవన్నీ జైరోతోనే చేస్తున్నాను, ఏవి తంబ్ అయితే యూస్ చేయట్లే. సో ఈరోజు లేట్ చేయకుండా జైరో సెట్టింగ్స్కి అయితే వెళ్ళిపోదాం. AWM తీస్తాను, మళ్ళా రీలోడ్ అయితే చేస్తాను. రీలోడ్ అయితే అయ్యాయి. ఇప్పుడు మన స్నైపర్ షాట్ ఇస్తాం జైరో పెట్టి. సో ఇదైతే నాక్ అయింది. సో
సో ఏం సెట్టింగ్స్ అయితే చూసుకుందాం, జైరో వాడు ఎలా చేస్తామో. ఫస్ట్ అయితే మనం స్కోప్ వాటి దగ్గరికి వెళ్ళిపోతాం, ఎందుకంటే మెయిన్గా ఇవి వాటి మీద. సారీ ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం లాంగ్ ఉంటుంది జైరో సెట్టింగ్స్ అవన్నీ. సో బెటర్ మీరు ఏదైనా ఒక స్నాక్స్ చూడొచ్చు. సో ఫస్ట్ అయితే జైరోలోకి వెళ్ళిపోదాం. సో సెన్సిటివిటీలోకి వెళ్ళి జైరోలోకి వెళ్ళిపోదాం. జైరోలోకి వెళ్ళిపోయాక ఇక్కడ 3rd person నంబర్ స్కోప్ అని ఉంది కదా. 3rd person అంటే ఇది FPP అంటే ఫస్ట్ పర్సన్ ప్రిసైజ్ అనమాట. ఇలా పెడితే మనకు ఓన్లీ అంటే చేతులు గన్సే కనబడతాయి. ఇది FPP అంటే ఫస్ట్ పర్సన్ ప్రిసైజ్. ఇది TPP అంటే 3rd person ప్రిసైజ్ అనమాట. ఇదైతే మనకి అన్నీ కనబడుతుంటాయి. సో ఆటల్ జైరో అయితే సెట్ చేసుకోవాలి. ఇదొక జైరో సెట్టింగ్ ఉంటుంది, ఇదొక జైరో సెట్టింగ్ ఉంటుంది. సో వాటిని అయితే సెట్ చేసుకుందాం. ఎక్కువ బెట్స్ అనేది సెన్సిటివిటీ. సో ఇది మనం నార్మల్గా 200 దగ్గరగా ఉంచాలి. 200 ఈ రెండు 200 దగ్గర ఉంచాలి. సో రెడ్ డాట్ హాలోగ్రాఫిక్ ఎయిమ్ అసిస్ట్ అంటే, అసలు ఎయిమ్ అసిస్ట్ అంటే చూడండి, ఎనేబుల్ చేశాను, చూపిస్తాను మీకు అసలు ఎయిమ్ అసిస్ట్ అంటే ఏంటో. ఎయిమ్ అసిస్ట్ అంటే ఇక్కడ ఎనిమీ ఉన్నాడు అంటే మీకు అక్కడే కాలుతుంది, ఇంకెక్కడ ఫైర్ చేయడం అవ్వదు. అంటే మీరు పక్కకు పెట్టినా ఆటోమేటిక్గా ఎనిమీ మీదకి వెళ్ళి షూట్ అయిపోద్ది. సో ఇప్పుడు జైరోలోకి వెళ్ళాం. రెడ్ డాట్ ఎయిమ్ అసిస్ట్ అంటే మన రెడ్ డాట్ కనబడుతుంది కదా, అలాగుంది ఏం చేయాలి. ఇప్పుడు మనం 2x స్కోప్ 300 పెట్టేసుకుందాం, మీకు చూపిస్తాను చూడండి అలా ఉంటుంది. 300 అయితే స్కోప్స్ 2x స్కోప్ పెట్టి తిప్పితే స్టేబుల్గా ఉండదు అసలు, అలా జారిపోద్ది స్కోప్ నుంచి. అదే ఇప్పుడు మనం జైరోలోని 2x స్కోప్ 150లో ఉంది, 300లో పెట్టిస్తాం, ఏమవుద్ది చూడండి, అలా కదిలిపోద్ది. సో సెన్సిటివిటీలోకి వెళ్ళి మార్చుకోవాలి. దగ్గరగా 100లో పెట్టుకుంటే బెస్ట్. 46 అయితే బాగుంటుంది కాదు, 46 అయితే బెస్ట్ మనకి. సో నెక్స్ట్ 3x తీసుకుందాం, మారుస్తాను 3x. సో 3x సెట్టింగ్స్ చూసేసుకుందాం మనం. సెట్టింగ్స్ పెట్టినా ఇలా కదిలిపోతుంది, ఎంత స్టేబుల్గా ఉంచినా మనకు కదిలిపోద్ది. అది ఎందుకంటే సేమ్ అలాగే 2x 3x ఒకేలా పెట్టుకోవడం మనకైతే మంచిది. ఇంకా 3x తగ్గించుకుంటూ ఉండాలి మనం. అదొక 30లో పెట్టుకుంటే బెస్ట్. 31 అలాగా చూపిస్తాను. ఇప్పుడు 30లో పెడితే మనకు డిఫరెన్స్ ఏంటో కదలదు. జైరోలో పెట్టిన 30లో పెట్టుకోవడం కూడా అంత బెటర్ కాదు, అంటే వెంటనే కావాలన్న అవదు. 60లో పెట్టుకుంటే బెస్ట్. కొంచెం ఇదైతే కొంచెం బాగుంటుంది, చూసారు కదా. లేదా నార్మల్ పెట్టినా కదలదు, ఫాస్ట్గా పెట్టినా కదిలిపోద్ది. 60లో పెట్టుకోవడం బెస్ట్. నెక్స్ట్ 4x స్కోప్ అంటే VSSది చూద్దాం. VSSది పెట్టి VSS గన్ అయితే తీసుకుందాం, AWM వదిలేసి. VSS అయితే ఇక్కడ ఉంది,
స్టార్టింగ్ ఉంది. అమ్మో గ్రోజా వదిలేసాను. విఎస్ఎస్ పెట్టేసి తీసుకున్నాం. సో 4x స్కోప్ అయితే దీనికి తీసుకున్నాం. 4x స్కోప్ దీనికి 4x స్కోపే కదా. నా బ్యాగ్లో తీసుకెళ్ళి ఇది AOG స్కోప్. ఇది అక్కడ కాకుండా ఎక్కడో తగులుతుంది. దీన్ని కూడా మన సెన్సిటివిటీలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మళ్ళీ ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే వచ్చాం. విఎస్ఎస్ అయితే తీసుకుందాం. ఇప్పుడు నేను ఏ అమో అయితే తీసుకోవట్లేదు. జస్ట్ మీకు ఒక అంటే జైరో ఎలా పనిచేస్తుందని చూపించడానికి జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 4x అయితే తీసుకుందాం. సో ఇలాగైతే ఉంటుంది. నేను ఇప్పుడు సెన్సిటివిటీ ఎందులో పెట్టానంటే 4x చూసినట్లయితే 56లో పెట్టాను. అదే మనం నార్మల్గా 150 160 ఆ రేంజ్లో పెట్టాం అనుకుంటా ఊగిపోతూ ఉంటుంది. అదే ఫుల్లో పెడితే ఫుల్లో పెట్టినా మనకి చాలా ఘోరంగా అయితే ఉంటుంది. సో బెటర్ మనం 46 56 ఆ రేంజ్లో పెట్టుకోవడం అయితే బెస్ట్. మనకి జైరో వాడుతున్నప్పుడు అయితే ఈజీగా హెడ్లో అవన్నీ వేయచ్చు. నెక్స్ట్ మనం 4x అయితే అయిపోయింది. 3x కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం గ్రోజా తీసుకొని 6x మీకు సెన్సిటివిటీ చూపిస్తాము. నా ఆల్ టైమ్ ఫేవరెట్ గన్ గ్రోజా అయితే తీసుకున్నా. బుల్లెట్స్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ తీసుకోవాల్సింది 6x స్కోప్. దేనికి 6x స్కోప్ దీనికైతే వాడుతాను 6x. సో 6x చూపిస్తాను మీకు నా సెన్సిటివిటీ. సో నేను ఎందులో పెట్టుకున్నానంటే 6x ఇక్కడ చూస్తున్నారు కదా 82లో పెట్టుకున్నా. ఇది కూడా మనకు సేమ్ అంతే. ఇలా ఫుల్లో పెట్టేసినా కానీ మనకు చాలా ట్రబుల్ షూట్ అయితే వస్తుంది. సో బెస్ట్ మనం 80 ఆ రేంజ్లో పెట్టుకోవడం బెస్ట్. 60లో పెట్టినా చూపిస్తాను మీకు ప్రాబ్లం ఏమొస్తుంది. 60 55లో పెడితే 60 55లో పెడితే కదలదు అసలు. ఇలా పైకి కింద ఉంటే మీది కింద చూస్తున్నారంటే ఇలా ఫోన్ ఫుల్గా అప్ సైడ్ డౌన్ చేసేది వస్తుంది. అందుకే 80 పెట్టుకుంటే 82 అలా పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా బాగుంటాయి. సో నేనైతే 80 దగ్గర పెట్టాను. దగ్గరగా ఇప్పుడు చూపిస్తాను. షూట్ చేసేయచ్చు ఈజీగా. సో నెక్స్ట్ మనం విఎస్ఎస్ డ్రాప్ చేసి AWM తీసుకొని 8x చూపిస్తే చాలు. సో ఇప్పుడు AWM దాని యామో అయితే తీసుకున్నా. సో 8x స్కోప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 8x స్కోప్ నేను యాక్చువల్గా ఒకసారి చూడండి 8x అనేది 4xలో అయితే ఉంది. ఇది 8xలో అయితే లేదు. ఒకసారి 4x డ్రాప్ చేసేద్దాం. డ్రాప్ చేసి మనం 8x తీసుకుందాం. సో 8x చూసినట్లయితే కొంచెం గట్టిగా ఉంది ఇది సెన్సిటివిటీ. దీన్ని మార్చాలంటే కొంచెం మనం 60
69 ఆ రేంజ్లో పెట్టుకోండి బెస్ట్. 63 అయితే మనకి బెస్ట్ ఉంటుంది. బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తుంది 63. సో మన ఈ ప్లస్ మార్క్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు మధ్యలో పెట్టుకునేలా చూడండి జైరోలోని. అప్పుడు మీరు ఈజీగా హెడ్ షాట్స్ అయితే కొట్టచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ టెక్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మీరు పబ్జీ క్వశ్చన్స్ అడిగినా పెడుతూ ఉంటాను, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ సాన్ సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్, బై బై నౌ.